శ్రీమాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల మంది దేవతలు దిగి వచ్చి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో చూపెట్టేటువంటి ఆ అద్భుతం ఏంటి, ఎటువంటి అనుకూలవంతమైన ఫలితాలనేటివి ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన రాబోయేటువంటి మకర సంక్రాంతి పండగలోపు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని వీలైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము మీకేం చెప్తున్నాం పూర్తిగా అర్థమవుతుంది. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియో వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే చాలామంది కూడా వీరి పట్ల అధికంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇక వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, లేదా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలతో ఈ రాశి వారు ఎంతగానో ఆకర్షితులుగా ఉంటారు. వీరు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. కుంభరాశి వారు 10 మందిలో కలివిడిగా తిరుగుతారు. అలాగే మీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని, వాటి గురించి మంచి చెడులను బేరీజు వేసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు కావచ్చు, కానీ ఏదైనా పని మొదలు పెట్టే ముందు కావచ్చు, వీలైతే 1కి 10 సార్లు ఆలోచించి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతోమందికి ఎంత సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని మాత్రం కొంతమంది శత్రువులుగా భావించే వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభరాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈర్ష్యతో, అసూయతో అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దీని కారణంగా మీరైతే మీ జీవితంలో వారి వల్ల మానసికంగా అంటే మెంటల్గా కృంగిపోయేటువంటి పరిస్థితులు కూడా అనేక సార్లు మీరు చూసేటువంటి చెప్పుకోవచ్చు. ఇక వారిని మీరు ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు ఎటువంటి సాక్ష్యం లేకపోవడంతో మీరైతే ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు. నలుగురికి చెప్పుకోలేక మీ మనసుల్లో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, లేదా బంధువులు ఉండవచ్చు, లేకపోతే మీరు ఉద్యోగాలు చేసినటువంటి కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులు కావచ్చు. మీరు గనక వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ తోటి వ్యాపారవేత్తలు కావచ్చు. ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేశారు కానీ చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలేశారు. అటువంటి వారి జీవితంలో మీరు గుణపాఠం నేర్పించే పరిస్థితిలో ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి 2025 సంవత్సరం జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఇక మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను ఆ దేవతలు మీకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా అవమానించిన వ్యక్తులు, నలుగురు అవమానం చేసిన వ్యక్తులు, ముఖ్యంగా మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎప్పుడు క్షమించడు. అలాగే వారిని ఈ సమయంలో శిక్షించదలుచుకున్నారు. అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పుడు చేశారో, అలాగే మీ పట్ల ఏ విధంగా సమర్పించారు దానికి ఆ భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటువంటి చీలికపైన పరిణామాలను వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు.
ఆర్థిక పరంగా మీకంటే వారికి ఉన్నత స్థానంలో ఉండి మిమ్మల్ని ఏమైనా ఉంటే గనక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులని కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగలోపే అద్భుతమైతే జరగబోతుంది. ఇక ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసే పూజలు దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా అవచ్చు. ఈ సమయంలోనైతే మీ 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు మీ జీవితంలో పెద్ద అద్భుతం అయితే చూడబోతున్నారు. ఇక గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అటువంటి అద్భుతం కూడా జరగబోతుంది. మీరు కళ్ళలో కూడా ఊహించలేరు. అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించలేరు. అటువంటి అద్భుతమైతే ఈ సమయంలో 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నారు. కుంభరాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు, ఎన్నో గ్రహాలైనటువంటి అనుకూలమైన శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ముందెన్నడూ కూడా లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. అన్ని విషయాల్లోనూ విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార జీవితంలో కావచ్చు, మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకు గోచరిస్తున్నాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించారు, వాటన్నిటికీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే కనుక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక మిమ్మల్ని మిత్రుడిగా భావించేవారు, అలాగే మీ శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు ఎక్కువగా లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి, మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి వారి మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లేక, మీకు స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా మీకు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరైతే ఒంటరిగా నెట్టుకు రావడం అనేది జరిగాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు స్నేహితుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్తో అనుకున్న పనులను సక్సెస్ఫుల్గా, విజయవంతంగా చేస్తారు. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ 2025 సంవత్సరం జనవరి 14వ తేదీన రాబోయేటువంటి మకర సంక్రాంతి పండుగలోపు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మరో అద్భుతాన్ని మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు. ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే కుంభరాశిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే కొనసాగించండి. అలాగే మీకు వీలైతే ఇతరులకు మీ స్తోమతను బట్టి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొంది తీరుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను ఆరాధించండి. రాత్రి నానబెట్టిన కందులు కానీ, ఉలువలు కానీ, శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. సకల దేవతల అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన కూడా కుంభరాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్,
ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ని యాక్టివ్ చేసుకుంటే మేము చేసే మరింటి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.